నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఎంతో మాట్లాడదాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇప్పటికీ మీరు 3వ ఎలక్షన్ చూడబోతున్నారు. ఈ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? ఎలక్షన్ ఏముంది, వన్ సైడ్ ఉండబోతోంది. ఆంధ్రప్రదేశ్లో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడు. అత్యధిక స్థానాలు, గతంలో వచ్చిన స్థానాల కంటే ఎక్కువ స్థానాలు గెలవబోతున్నాడు. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజార్టీతోటి వైఎస్ఆర్సీపీ విజయదుందుబి మోగించబోతుంది. గతంలో 2014లో 5,000 ఓట్లు వచ్చాయి, 2019లో 15,000 ఓట్లు వచ్చాయి, 2024లో ఎన్ని ఓట్లు వస్తాయని మీ అంచనా? సేమ్ 3 times 15 into 3 45,000 అంతే. అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ నుండి టీడీపీలోకి వస్తున్నారు. కావలి నియోజకవర్గం అంటే మీకు మంచి సన్నిహితులుగా ఉన్నారు. అంటే ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఏమైనా? కావలి నియోజకవర్గంలో ఆయన ఎఫెక్ట్ నీవు. ఎందుకంటే ఏదైనా ఆయనకి మేము ఉపయోగపడతాం, ఆయన మాకు ఉపయోగపడింది ఏం లేదు. కాబట్టి ఆ ఎఫెక్ట్ వచ్చి మాకు నీవు ఉంటుంది. అదేవిధంగా ఆయన వచ్చినప్పుడు మేము బాగా గౌరవించేది. కాకపోతే ఆయనకి నేనన్నా కూడా ఇష్టమే. కాకపోతే ఆయన వైసీపీగా ఉండుంటే బాగుండేది. ఆయన టీడీపీకి పోవటం మాకు కొద్దిగా బాధ అయితే కలిగించింది. దానికి మేము చింతిస్తున్నాం కూడా. ఎందుకంటే ఆయన ఏడున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజ్యసభ సభ్యుడిగా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అక్కకి టీటీడీ బోర్డు మెంబర్గా 2 times ఇవ్వటం జరిగింది. ఇంకా అంతకంటే ఈ పార్టీలో ఆయనకి ఎటువంటి గౌరవం ఇచ్చాడో అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ జగనన్న ఇంట్లోకి కూడా పోయే పరిస్థితి ఆయనకు ఒకటికే ఉండేది, ఒక 5 మంది ఉంటే. అటువంటి గౌరవాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు ఈరోజు ఆయన తెలుగుదేశంకు పోవటం నిజంగా చాలామంది కూడా బాధపడుతూ ఉన్నారు ఆయన చేసిన పనికని నేను తెలియజేస్తాను. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా నియమించిన తర్వాత మీరు చాలా సంతోషం వ్యక్తం చేశారు. అదే ఒకటి పోతే దానికన్నా మించి బాగా వస్తుందని అనుకోవచ్చు. ఒకటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి మేము చెప్పేది ఒకటే, ఆయన ఇక్కడ ఉండింటే చాలా బాగుండేది. ఈజీ విన్ కూడా, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకనో ఆయన ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అనేది నా అభిమతం. ఈరోజు తగదన్నేవాడు ఉంటే సామెత ఒకటి ఉంది కదా, తగదన్నేవాడు అంటే తాటిని తన్నేవాడు ఇంకోటి ఉంటాడని. అట్లాగే ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీకి పోవటం, ఈరోజు విజయసాయి రెడ్డి అంటే ఇంకా గొప్ప వ్యక్తి నెల్లూరు జిల్లాలో ఎంపీగా పోటీ చేయటం నిజంగా మా నాయకుల్లో, మా క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. బ్రహ్మాండంగా అందరూ కూడా ఈరోజు ఉత్సాహంగా రెడీ అవుతా ఉన్నారు అందరూ కూడా. అంటే ప్రజల్లోకి మీరు ఎలాంటి హామీలు తీసుకొని ముందుకు వెళ్ళబోతున్నారు? అంటే ప్రజలకి హామీలు గతంలో మా నాయకుడు మేనిఫెస్టో ఏవైతే చెప్పున్నాడో 100% జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, నా వల్ల మీ కుటుంబాలు లబ్ధి పొంది ఉంటే నన్ను ఆశీర్వదించండి, నన్ను గెలిపించండి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఇదే క్వశ్చన్ 2014లో 600 హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఏ ఒక్కటి చేయకుండా పేద ప్రజల్ని మోసం చేశాడు. కాబట్టి ఆయనకి 23 సీట్లతోటి 2019లో సరిపెట్టారు. ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నినాదం ఇచ్చాడో అదే నినాదాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి 175 సీట్లలో పోటీ చేసే సత్తా చంద్రబాబు నాయుడుకు ఉందా అని అడుగుతున్నాం. లేదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి బలమైన వ్యక్తిని ఢీకొనాలంటే నా వల్ల కాదు, నేను ముసిరివాడిని అయిపోయాను, మా వాడు పప్పు, కాబట్టి నాకు ఒక పవన్ కళ్యాణ్ లాంటి ప్యాకేజీ స్టార్ కావచ్చు, లేదా బీజేపీ లాంటి పార్టీ కావచ్చు, లేదా సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు నా వెనక ఉంటే అట్లీస్ట్ ఆయన్ని ఎదుర్కొనేదానికి ఏదైనా అవకాశం ఉంటుందేమని ఎంపగాడుతున్నాడని కూడా తెలియజేస్తా ఉన్నాం. కావలి నియోజకవర్గంలో మీరు ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు, ఇంకా ఏం మిగిలింది? కావలి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాము. ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్స్ అండ్ నాన్ డైరెక్ట్ బెనిఫిట్స్ దాదాపు 2,500 కోట్ల రూపాయలకి సంబంధించి ఇచ్చున్నాం. అదేవిధంగా ఈరోజు రామాయపట్నం పోర్టు లాంటిది ఈరోజు కావలికి ఆనుకొని రావటం, ఫిషింగ్ హార్బర్ రావటం, ఆ రెండింటికి కనెక్టింగ్ రోడ్డు వేయటం, అంతేకాకుండా కావలి
నియోజకవర్గంలో ఉన్న అనేక రోడ్లకు సంబంధించి కొన్ని కంప్లీట్ అయిపోయినాయి, కొన్ని అన్కంప్లీట్గా ఉన్నాయి. అదేవిధంగా వాటర్ సంబంధించి రైతాంగానికి సంబంధించి కొన్ని ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉన్నాయి, కొన్ని అన్కంప్లీట్గా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా దాంతోపాటు కావలి ట్రంక్ రోడ్డుని వైండింగ్ చేసే దాంట్లో ఆఫ్ ది వే ఆ వర్క్ కూడా కొన్ని కారణాల వల్ల ఆగుంది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు. కావలి నియోజకవర్గ ప్రజలు మూడోసారి హ్యాట్రిక్గా తప్పకుండా మంచి మెజార్టీతోటి నన్ను గెలిపిస్తారు. తప్పకుండా అవన్నీ కూడా కంప్లీట్ చేయటమే కాకుండా రామాయపట్నం పోర్టు వస్తుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ పరంగా అభివృద్ధి చేసి మా కావలి బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలకి ఆర్థికంగా బలోపేతమైన అక్కడ పనులు ఇవన్నీ కూడా తీసుకొచ్చే బాధ్యత తప్పకుండా తీసుకుంటాం. ఏంటంటే కావలి నియోజకవర్గానికి మిగిలిన వాటర్ ఇస్తున్నారు, కావలి నియోజకవర్గానికి రావాల్సిన వాటర్ రావటం లేదు, చాలా రైతాంగం ఇబ్బంది పడుతున్నారు కూడా చెప్తున్నారు. అవగాహన లేని వ్యక్తులు ఆ విధంగా మాట్లాడుతుంటారు. లేదా టీ కొట్ల కాడ ఉండే తెలుగుదేశం పచ్చ మీడియా మౌత్ పబ్లిసిటీ అంటే దాన్ని అదొక వారికి ఫ్యాషన్, లేదా పెయిడ్ ఆర్టిస్ట్కి తేట కొంతమందిని నియమించి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. వారికి అవగాహన లేని వ్యక్తులు ఈరోజు కావలి నియోజకవర్గానికి మాకు సోమశేఖర డ్యామ్ నిండితే 12 టీఎంసీగా మా వాటర్ వస్తుంది. ఆ 12 టీఎంసీగా వాటర్ని మనం సరైన మార్గంగా తెచ్చుకుంటే మనకి కావలి నియోజకవర్గం సస్యశ్యామకంగా ఉంటుంది. దాంతోపాటు జగదంకి మండలం కూడా సస్యశ్యామకంగా ఉంటుంది. కాబట్టి ఆ వాటర్ తెచ్చుకునేది ఎట్టా అనేది మేము ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయటం, దానికి సంబంధించి బైపాస్ కెనాల్ సంగం కాడనే కావలికి మనకి కలిగిరి కాలువతో కనెక్షన్ కాకుండా డైరెక్ట్గా కావలికి బైపాస్ కెనాల్ ఒకటి శాంక్షన్ చేయిస్తున్నాము. అది వచ్చిందంటే ప్రతి ఒక్క నీటి బొట్టు మాకు ఏ 12 టీఎంసీ శాంక్షన్ చేస్తాం, ఆ 12 టీఎంసీ కూడా మేము తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు కావలి ఎక్కడ కూడా ఒక్క ఎక్కడ ఇబ్బంది కాకుండా నీరు అందించే అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ కూడా కావలి చెరువును కూడా బ్యాగన్ సింగ్ దేవారు, అదే అరువు చెరువును కూడా బ్యాగన్ సింగ్ దేవారు చేయాలని కూడా మేము అడుగుతాను. కావలి చెరువుకి సంబంధించి కూడా ఆల్మోస్ట్ శాంక్షన్ అయింది. కాబట్టి ఇవన్నీ కూడా మేము చేయటం వల్ల ఫ్యూచర్లో కావలి కనకపట్నం అయ్యేది ఖాయం. చివరిగా జగన్మోహన్ రెడ్డి 175 మాకు 2024 గెలుస్తామని చెప్పి ధైర్యంగా చెప్తున్నారు. ఎందుకు సార్? ఒకటి, ఎవరికైనా సరే కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యం. ఎవరికైతే కాన్ఫిడెన్స్ ఆ విధంగా ఉంటుందంటే అబద్ధాలు చెప్పి మోసం చేసేవాడి కాన్ఫిడెన్స్ ఉండదు. అసలు 175 కూడా పోటీ చేయడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాన్ఫిడెన్స్, ఎందుకంటే ప్రజలకి మనం చేశాం, ఏవైతే చెప్పామో ప్రతి ఒక్కటి కూడా మనం చేశామనే కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి వై నాట్ 175? ఎందుకు 175 మనం గెలవకూడదు అంటే 175 పోటీ చేస్తాం, 175 గెలవాలి అని పట్టుదలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జనాగా పోతున్నాడు. అది తేడా. అదే కానీ చంద్రబాబు నాయుడు గాగా, పవన్ కళ్యాణ్ నువ్వుగా, లేదా బీజేపీ నువ్వుగా, లేదా సిపిఐ సిపిఎం నువ్వుగా, లేదా బీఎస్పీ నువ్వుగా, నా వల్ల కాదు, నేను జగన్మోహన్ రెడ్డితో పోటీ చేయగాను, నేను 175 పోటీ చేస్తే డిపాజిట్లు పోతాయి,